ఉన్నాడు. నువ్వు 10 ఏళ్ళు మీరు మినిస్టర్గా ఉన్నారు. మీరు బెటర్ నా నా సజెషన్ కేటీఆర్కి ఏంటంటే బెటర్ ఎక్కడన్నా ఒక పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే అక్కడ పోయి కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకోండి మీరు బెటర్. ఇప్పుడు మనము కొంత చరిత్రని కాదనైతే అనలేం కదా, చరిత్రలో జరిగిన నిజాలనైతే కాదనలేం కదా. ఏంది ఆ నిజం? ఏంది? రాజీవ్ గాంధీ ఒక నిజం. రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం, దేశ ప్రజల పాలసీ మ్యాటర్లో డిసిషన్ తీసుకునే దాంట్లో దేశ ప్రజల కోసము బలిదానం కాపాడ్డాడు అనేది నిజం. దేశ ప్రజలు సాక్షిగా మరి ఆ రోజు మిలిటెంట్లు మరి ఆయనని బ్లాస్ట్ చేసి చంపడం నిజమే కదా. ఇప్పుడు ఈ నిజాన్ని ఒక సందర్భంలో కేసీఆర్ గారికి నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నా అంటే, రాజకీయంగా కేటీఆర్ కూడా ఏం చెప్తున్నా అంటే, కేసీఆర్ గారు కూడా సలహా ఇస్తున్నాం మీడియా ద్వారా. సార్ కేసీఆర్ గారు బెటర్ మీరు కేటీఆర్ కొంత ట్రైనింగ్ ఇప్పియండి పొలిటికల్గా. ఇప్పుడు నేను ఒక వీడియో మీకు వీడియో చూపిస్తాను మీకు. కేటీఆర్ గారు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని సెక్రటేరియట్ ముందు పెట్టొద్దు, పెడితే తీసేస్తాము అని, స్టాచ్యూని మీ గవర్నమెంట్ వస్తే మీరు తీసేస్తామని నువ్వేదో అన్నావు. తెలంగాణ ప్రజలు మాకు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన, మీరు ప్రజల పరిపాలన చెయ్యండి అని కాంగ్రెస్ పార్టీకి మాకు అవకాశం ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు కలిసి సీఎంగా రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చేయడం జరిగింది. ఇది క్లియర్గా. ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల కోసం బలిదానమైన మహానుభావుడు, మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని సెక్రటేరియట్ ముందు పెట్టాలి. రాజీవ్ గాంధీ గారు బలిదానంతో పాటు వారు ప్రధానమంత్రిగా 18 సంవత్సరాల వయసున్న ప్రతి ప్రతి యువకుడుకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఎందుకంటే ఓటు అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి హక్కు. అది 18 ఏళ్ళ వయసుకే హక్కు ఇచ్చిండు. నేను ఇంకో మాట చెప్తున్నా, కేటీఆర్ గారికి ఒక మాట ఏం చెప్తున్నా అంటే, మీరు సాఫ్ట్వేర్ జాబా? కేటీఆర్ జాబ్ అమెరికాలో చేసింది సాఫ్ట్వేర్ కదా. మీరు మంత్రి కాకముందు, మీ ఆయన సీఎం కాకముందు మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి టెక్నాలజీ, ఈ ఐటీ టెక్నాలజీ ఇది తెచ్చింది ఎవరు? ఆ రోజు ఈ దేశంలో తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసింది ఎవరు? దట్టు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చి చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు? నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఐటీ టెక్నాలజీ, మరి ఆయన తెచ్చిన టెక్నాలజీ నువ్వు చదువుకొని నువ్వు ఉద్యోగం పోయి ఇది కూడా మర్చిపోయినావా కేటీఆర్ గారు? మీరు మనం ఎట్లా, మనం హిస్టరీని మర్చిపోతే ఎట్లా మీరు? ఇప్పుడు చూడండి, గ్రామాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిండు. ఆ చట్టంలో మహిళలు 50% మహిళలకు ఆ చట్టం ఏంది